విశాఖ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్లు నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ రెచ్చిపోయి ఆడారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో వీరిద్దరూ పరుగుల వర్షాన్ని కురిపించడంతో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 290 పరుగులు చేస్తుంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ ధాటిగా ఆడే ప్రయత్నంలో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ విధ్వంసక బ్యాటింగ్ తో విశాఖ స్టేడియం హోరెత్తింది. ఇద్దరు 6లు 4లతో విరుచుకుపడ్డారు. పూరన్ 30 బంతుల్లో 6 4లు 7 6లతో 75 పరుగులు చేయగా మార్చ్ 36 బంతుల్లో 6 4లు 6 6లతో 72 పరుగులు చేశాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత లక్నో స్కోర్ నిధానించింది. చివర్లో డేవిడ్ మిల్లర్ భారీ షాట్లు కొట్టడంతో లక్నో స్కోర్ 200 మార్కు దాటింది. మిల్లర్ 19 బంతుల్లో 1 4 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ 0 డకౌట్ అయ్యాడు. 6 బంతులు ఆడిన 1 పరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు. శార్దుల్ ఠాకూర్ ది కూడా అదే పరిస్థితి, అతడు కూడా డకౌట్. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, కుల్దీప్ యాదవ్ 2, విక్రాజ్ నిగమ్ 1, ముఖేష్ కుమార్ 1 వికెట్ తీశారు.